కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. ఫినాన్షియల్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ వీరికి వస్తాయి. స్థిరాస్తులు విరుగు పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ వారికి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మటుకు అంత అనుకూలంగా లేదు. ఉన్న ఉద్యోగం చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ కోసం చూసేవారికి ప్రమోషను, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం పోయింది, ఇంకా రాదు అనుకున్న సంబంధం కలిసి రావడం, అదేవిధంగా మంచి సంబంధం వచ్చిందనే భావన ఎక్కువగా ఉంటుంది. సంతోషంగా ఈ వారం కాలాన్ని గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి బంధుమిత్రులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. ఖర్చులు వంటికి అధికంగా ఉంటాయి. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. డబ్బులు అలాగే వస్తాయి, ఖర్చు అలాగే ఉంటుంది. ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. అయితే అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిదీ మనసుకు తీసుకుని ఇబ్బంది పడడం ఒకటి. ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువగా ఉండి ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్మెంట్ లోన్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి నలుగురితో సంతోషంగా ఉండండి. కాలాన్ని గడపండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ లేదా కట్టించుకోవాలని ఎవరైతే ఉన్నారో ఈ వారం అది నెరవేరుతుంది. నూతన వాహనం కానీ వస్త్రాభరణం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వాటికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు. మనకి ఏదైనా సరే ఇంట్లో బాగుండాలి, వాటి విషయంలో ఖర్చు పెట్టచ్చు, ఇబ్బంది లేదు. పరోపకార చేయకుండా ఉంటే చాలు. పక్క వాళ్ళకి మనం అప్పుగా ఇవ్వడం ఇటువంటి విషయంలో దూరంగా ఉండండి. ఏదైనా సరే మీ వరకు, మీ కుటుంబం వరకు ఏదైనా ఖర్చు చేయాలంటే చక్కగా ఖర్చు పెట్టండి. ఖర్చు కూడా అధికంగానే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా చూసుకోవాలి. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. సోదరులతో కావచ్చు లేదా బంధువర్గంతో కావచ్చు చిన్నపాటి విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. చదువు మీద శ్రద్ధ పెట్టాలనుకుంటారు. అయితే ఇతరత విషయాల మీద ఎక్కువగా యావ పెట్టడం లేదా నాలెడ్జు, ఎందుకంటే చదువు కంటే మీ అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఉంటుంది. అయితే అదర్ యాక్టివిటీస్ చక్కగా ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావచ్చు, డ్రాయింగ్ యాక్టివిటీస్, కాంపిటీషను, ఈ అన్ని రంగాల్లో చక్కగా పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. వాటితో పాటు చదువు మీద కూడా కాస్త దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నవన్నవి ఒక ఎత్తు అయితే చదువు ప్రధానం. ఈ చదువు మీద ద్రాక్ష పెడితే రేపొద్దున ఇవి మనం తర్వాతనే చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా ఉన్న చదువు మీద ధ్యాస పక్కన పెట్టి వీటి మీద పెట్టడం వల్ల భవిష్యత్తులో మనమే నష్టపోతాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టుకోండి. అదేవిధంగా ఏదైనా సరే పెద్దలు చెప్పింది విని ముందుకు వెళ్ళాలి, మనకంటూ గుర్తింపు రావాలి అనే భావంతో వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యయాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారం గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా చక్కగా ఉంది. ఏదైనా సరే కష్టపడాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నవారికి చాలా చక్కగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మనం సాధించగలం, చెయ్యలేం అనే భావన ఏది ఉండదు. మనం సాధించగలం, 10 మందిలో గుర్తింపు నిచ్చుకుంటాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ధనం ఖర్చు మటుకి అధికంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఎందుకంటే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువగా ఆరాధన చేయండి. అష్టమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి.